శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము పీపాశ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను, అందులో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని ప్రణాళిక, మానవాళి యొక్క క్షేమం కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, మానవుణ్ణి కేవలము భూమి మీద మాత్రమే కాకుండా పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు తన యొక్క భవిష్యత్ ప్రణాళికను బట్టి, తన దయా సంకల్పమును బట్టి, నిత్య సంకల్పమును బట్టి ఈ సిలువ కార్యము ఏ విధంగా జరిగించాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణం, ఆయన సమాధి చేయబడటం, తిరిగి మూడవ దినమున తిరిగి లేచటం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన మహిమోన్నతం, ఇవన్నీ కూడా అనేక రీతులుగా మనము అర్థం చేసుకోవడానికి, మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకోవడానికి, తద్వారా నిజమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని, అర్థవంతమైనటువంటి ఆరాధన చేయడానికి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను మనము ఆయా కోణాల్లో ఆలోచన చేశాం. ఆయన యొక్క సిలువ మానవుని పట్ల దేవుని విమోచన కార్యము, అది ప్రాయశ్చిత్తము, అది సమాధానము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాము. అదే సమయంలో సిలువలో దేవుని యొక్క ప్రేమ మానవుని పట్ల ఎంత ఉన్నతంగా, ఎంత అధికంగా, ఎంత స్వచ్ఛంగా, జ్ఞానమునకు మించినటువంటి ఆయన ప్రేమను దేవుడు కుమ్మరించాడో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేశాం. ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైంది, సిలువను చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ద క్రైస్ట్ అండ్ క్రాస్, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువను మనము అర్థం చేసుకుంటున్నప్పుడు మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన ఆనందాన్ని, మన సంతోషాన్ని అనేక సార్లు దొంగిలించేటువంటి లేక లేకుండా చేసేటువంటి మరొక ప్రాముఖ్యమైనది ఏమిటంటే శ్రమ, బాధ, ఇబ్బంది, కష్టము, కన్నీరు అనేది. ఈ లోకంలో మానవాళికి అర్థం కానిది, ఏమి చేయాలో చేతగానటువంటి ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే వచ్చేటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు. అనేక మంది అనేకమైన ప్రశ్నలతో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఒకటి మానవాళి మొత్తానికి ఎందుకు, రెండవది నాకే ఎందుకు ఈ శ్రమలు అనేది శ్రమలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసి, తన మునకలై ఆలోచన చేసి, తాత్వికంగా, ఫిలసాఫికల్గా, సైకలాజికల్గా, ఆత్మీయంగా రకరకాల కోణాల్లో శ్రమలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి సంపూర్ణంగా అర్థం కాక దేవుడు లేడు అనేవారు ఉన్నారు. రెండు, దేవుడు అన్యాయస్తుడు అనేవారు ఉన్నారు. లేకపోతే ఏమీ చేయలేక నిశ్చేష్టులై, ఒక నిరీక్షణ లేకుండా ఇది ఇంతే అనేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ఈ శ్రమలను మనం సరిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి అని ఆశిస్తూ ఉన్నాను. శ్రమల ద్వారా
శ్రమలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి? దేవుడు ఎందుకు నీ జీవితంలో, నా జీవితంలో లేతే మానవాళికి ఈ శ్రమలను అనుమతించాడు? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మనము ఈ శ్రమలను ధైర్యంగా ఎదుర్కొనటానికి, ఈ శ్రమలను అవి మనలను నాశనం చేయటానికి, నష్టపరచటానికి, దుఃఖాన్ని కలుగజేయడానికి వచ్చినప్పటికీ కూడా, అందులో నుండే ఆనందాన్ని, సంతోషాన్ని ఏ విధంగా పొందుకోవచ్చు అనేటువంటి విషయాలు మనకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల ద్వారా మనకు అర్థమవుతుంది అండి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, శిలువ ద్వారా శ్రమలలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు, మన వైఖరి, శ్రమలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు పరిచయ భాగం కింద వాస్తవంగా ఈ శ్రమలు, బాధ అనేది దేవుని యొక్క సృష్టిలో, దేవుని యొక్క ప్రారంభ సృష్టిలో మానవుని చేసినప్పుడు పని ఉంది. కానీ అందులో భయంకరమైనటువంటి శ్రమ గాని, కష్టం గాని, అది ప్రకృతి రూపంగా ఇతరుల ద్వారా గాని, అనారోగ్యం ద్వారా గానండి, లేకపోతే అకస్మాత్తుగా వచ్చేటువంటి పరిస్థితుల ద్వారా గాని, అది ఏమి ఉన్నట్టుగా మనకు కనపడదు. ప్రారంభములో లేదు. దేవుని యొక్క సృష్టి ప్రారంభములో అది కనపడదు. దేవుని యొక్క నూతన సృష్టిలో కూడా అది లేదు. భవిష్యత్తులో దేవుడు పరలోకంలో, దేవుని యొక్క రాజ్యములో అక్కడ కన్నీరు ఉండదు, కష్టము ఉండదు, ఏడ్పు ఉండదు అనేటువంటి మాట బైబిల్‌లో ఉన్నది. అంటే ఈ శ్రమలు, ఈ బాధ, వేదనలు అనేవి వేరే రూపంగా దేవుని సృష్టిలోకి ప్రవేశించాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ శ్రమలను ఖచ్చితంగా ఆ సమయంలో ఎందుకు, ఏ విధంగా అనేది మనకు సంపూర్ణంగా అర్థం కాకపోవచ్చే గాని, ఉదాహరణకు ఏ తప్పు చేయకపోయినా కొంతమంది చిన్నపిల్లలు లాంటి వారు చనిపోవటం కానివ్వండి, ఏ తప్పు చేయకపోయినా ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకోవడం కానివ్వండి, ఇటువంటి మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ శ్రమలు మనకు అనేకమైన ప్రశ్నలు రేకెత్తిస్తూ ఉంటాయి. కారణం మనకు సంపూర్ణంగా అర్థం కాదు. అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో కూడా ఖచ్చితంగా ఈ శ్రమ దీన్ని బట్టి అని మనకి పోసగుచ్చినట్టుగా ఖచ్చితంగా స్పష్టత దేవుడు ఇవ్వకపోయినా, అయితే దేవుని వాక్యములో, దేవుని గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కోణములో నుంచి, ఆ శిలువ నీడలో, ఆ శిలువ వెలుగులో మనము శ్రమలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ శ్రమల ద్వారా మనము ఎంతో ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదట ఈ శ్రమలు అనేవి ప్రారంభములో లేవు, ఆ తరువాత వచ్చాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, అంటే వేరే ద్వారా వచ్చాయి అని అర్థం ఏంటిది? తిరుగుబాటు ద్వారా, సాతాను ద్వారా శ్రమలు ప్రవేశించాయి. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది కదా. అక్కడ సాతాను దూతగా దేవుడు నా శరీరంలో ఉంచాడు అనేటువంటి మాటలు కూడా బైబిల్‌లో ఉన్నాయండి. కాబట్టి దుష్టుడు, అపవాది శ్రమలను పెట్టాడు అనే మాట కూడా పేతురు గారు వాడతాడు. కాబట్టి సాతాను ద్వారా ఈ శ్రమలు వచ్చినట్టుగా మనం చూస్తాము. అదే సమయంలో మానవుని యొక్క పాపము ద్వారా కూడా శ్రమలు చూస్తాం మనం బైబిల్ గ్రంథములో. పాపము ద్వారా, అది వ్యక్తిగతమైన పాపం కానివ్వండి, నేను చేసేటువంటి పాపం ద్వారా కానివ్వండి, ఇతరులు చేసేటువంటి పాపం ద్వారా కూడా నాకు ఇబ్బంది కలుగుతుంది. ఉదాహరణకి ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడు. బస్సు డ్రైవరు త్రాగి నడిపిస్తూ ఉన్నాడు. నేను బస్సులో ప్రయాణం చేస్తూ చక్కగా నిద్రపోతూ ఉన్నాను.
నేను ఏ తప్పు చేయలేదు. టికెట్ కొన్నాను, రిజర్వేషన్ చేయించుకున్నాను, సమయానికి వచ్చాను, బస్సు ఎక్కాను, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. నా వైపు నుంచి ఎటువంటి తప్పు నేను చేయలేదు. కానీ ఆ నడిపేటువంటి వ్యక్తి త్రాగిన కారణాన అజాగ్రత్త వలన కానివ్వండి, వేగం వల్ల కానివ్వండి, ఏదైనా ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు నాకు ఏ కాలో చేయి ఇరిగిందనుకోండి, అది నేను చేసిన తప్పు కానప్పటికీ కూడా వేరే ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి, తప్పును బట్టి నా ఈ శ్రమ అనుభవించవలసి వస్తుంది. అలానే నేను చేసిన తప్పు అయినప్పటికి కూడా దానికి నాకు రకరకాల చెడ్డ అలవాట్లు, చెడ్డ వాటికి నేను అలవాటు పడి నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే దాని యొక్క పర్యవసానంగా నేను శ్రమ అనుభవించవలసి వస్తుంది. ఉదాహరణకు ధూమపానం ఎక్కువ తాగేవారు దాని యొక్క అవయవాల్ని చెడగొట్టుటకు అవకాశం ఉంటుంది. తద్వారా శ్రమ అనుభవిస్తారు. కాబట్టి పాపము వలన కూడా శ్రమ కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మన పాపం కానివ్వండి, ఇతరుల యొక్క పాపం ద్వారా కానివ్వండి. మూడవది బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ శ్రమ అంటే ఈ నొప్పి, ఈ బాధ మానవుని యొక్క సున్నిత స్వభావాన్ని బట్టి కూడా దేవుడు కొన్నిసార్లు ఈ శ్రమలను అనుమతించాడు. అంటే శ్రమ మంచిదే అన్నట్టుగా మనకు కనపడుతుంది. ఉదాహరణకి పుట్టినటువంటి బిడ్డ వాడు బ్రతికున్నాడా లేదా, వాళ్ళలో జీవం ఉందా అనటానికి డాక్టర్లు ఏం చేస్తారు అంటే వాడిని దెబ్బ కొడతారు, లేదా గిచ్చటం అది చేస్తారు. తద్వారా ఏడుపు, ఆ బాధ, పిల్లవాడు బాధ అనుభవించి ఏడుస్తున్నప్పటికీ కానీ అది అతనికి మేలు. ఎందుకంటే తాను జీవించి ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అనటానికి గుర్తుగా ఉంటుంది. అంటే మానవుని యొక్క ఆ నిర్మాణంలో ఈ బాధకు ప్రతిస్పందించేటువంటి, నొప్పికి రెస్పాండ్ అయ్యేటువంటి, ప్రతిస్పందించేటువంటి తత్వం ఉంది. అది తద్వారా ఆ నొప్పి, ఆ బాధ, ఆ శ్రమల ద్వారా కూడా అది మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు సర్జరీ, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసినప్పుడు తప్పనిసరిగా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, గాయం ఉంటుంది. అది కొంతకాలము ఉంటుంది. కానీ ఆ నొప్పి, ఆ బాధ ఆ అవయవాలను బాగు చేస్తుంది. అది పడుతుంది కాబట్టి మానవుని యొక్క అది మనస్సు కానివ్వండి, నరాలు కానివ్వండి, శరీర యొక్క విధానం కానివ్వండి, నొప్పికి ప్రతిస్పందించేటువంటి విధానం ఉంది కాబట్టి దేవుడు దానిని మన ప్రయోజనం కొరకు ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఆ కారణాన్ని బట్టి కూడా శ్రమలు బైబిల్లో మనకు కనపడతాయి. శ్రమ కలగక మునుపు నేను ఇట్లా ఉన్నాను, శ్రమ కలిగిన తర్వాత నేను ఎట్లా ఉన్నాను, కాబట్టి కీర్తనాకారుడు శ్రమ కలుగుట నాకు మేలాయను అన్నాడు అనేది మన బైబిల్లో చూస్తాను. అంత మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి ఈ ప్రకృతి, వాతావరణ పరిస్థితులు, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాము, దాన్ని బట్టి కూడా శ్రమలు ఉంటాయి. ఉదాహరణకి భూకంపాలు ద్వారా వచ్చేటువంటి శ్రమలు. ఈ మధ్యకాల సమయంలో భూకంపాల ద్వారా ఎంతోమంది నిరాశ్రయులు కావటం, నష్టపోవటం, ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. సునామీ లాంటి ద్వారా అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాటికి, నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వలన కూడా కొన్ని శ్రమలు మనం చూస్తాము. వీటన్నిటినీ కూలంకుషంగా, సంక్షిప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన యొక్క తప్పును బట్టి, పాపమును బట్టి, ఇంక వేరే గాయాన్ని బట్టి, గాయం బాగు చేయటాన్ని బట్టి, వాతావరణ ప్రభావాలను బట్టి శ్రమలు కలగటంలో అర్థం చేసుకోవడానికి మానవుడు ఇబ్బంది లేదు. కానీ ఏ తప్పు చేయకపోయినా, ఏ అన్యాయం చేయకపోయినా, అక్రమం చేయకపోయినా, ఎవరిని ఏ మాట అనకపోయినా,
ఎవరైనా సరే ఇబ్బంది, శ్రమ, బాధ పడుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవటంలో, దాన్ని వివరించటంలో, దాన్ని కారణాన్ని కనుక్కోవటంలో అది ఎంతో, అది ఎంతో ఒక అర్థం కాని ప్రశ్నలాగా, పరిష్కారం లేని సమస్యలాగా, దాన్ని నేను అట్లానే ఇబ్బందిగానే అంగీకరించాలి అనేటువంటి వాస్తవంలాగా అనిపించి అనేకమంది ఇబ్బంది పడటము, లేకపోతే ఒక రకమైనటువంటి జవాబు లేని ప్రశ్నలతో జీవించటము మనం చూస్తాం. అయితే ఈ సమయంలో వీటన్నిటి మధ్య, ఈ శ్రమల యొక్క వీటన్నిటి మధ్య మనము కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల కోణములో నుండి మనకొచ్చేటువంటి మానవుని యొక్క శ్రమలను, మన అనుదిన జీవితంలో అనుభవించేటువంటి శ్రమలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దాన్ని మాత్రమే మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. తద్వారా కారణము తెలియకపోయినా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా జయించాలి, ఏ విధంగా దాటాలి అనేటువంటి విషయాన్ని మనకు కొంత అర్థమవుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దాదాపు 6 విషయాలు మనం చూస్తాము. జాన్ స్టార్క్ అనేటువంటి ఆయన ఈ విషయాలు ఆయన వివరించాడు. అందులో కలిపి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కోణములో మన యొక్క శ్రమలను అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేటువంటి మొదటి విషయం ఏంటంటే, శ్రమలు మనకు సహనాన్ని, ఓర్పుకు ప్రేరణ. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము మన అనుదిన జీవితంలో పడేటువంటి శ్రమలను సహించటానికి, ఓర్చుకోవటానికి అది ఒక ప్రేరణగా ఉంటుంది అనేటువంటి మాట. అది మనకు ఆదరణగా ఉంటుంది అనే విషయాన్ని మన జ్ఞాపకం. ఇట్స్ ఇన్స్పైర్స్, ఇట్ స్టిమ్యులేట్స్ అంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను అర్థం చేసుకుంటున్నప్పుడు అనుదిన జీవితంలో నీవు నేను అనుభవించేటువంటి శ్రమలను ఏ విధంగా సహించాలి, ఏ విధంగా ఓర్చుకోవాలో అది మనకు ప్రేరణగా, బలంగా, ఒక ప్రేరకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను గురించి మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చదవబడిన వాక్య భాగంలో 2 రకాల శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, తప్పు చేసినందువలన వచ్చేటువంటి దెబ్బలు లేకపోతే శ్రమలు. 2, అన్యాయంగా శ్రమ పొందటం. అంటే ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా అన్యాయంగా శ్రమ పొందటము అంటాడు. తప్పుకై శ్రమ పొందటంలో పెద్ద ఘనత ఏమీ లేదు. ఈవెన్ సమాజం కానీ, సంఘం కానీ, ఈ యొక్క ఏదైతే లోకం కానీ దాన్ని అంగీకరిస్తుంది. లోకం దాని నుంచి పెద్ద వింతేమీ లేదు. కానీ అన్యాయంగా శ్రమ పొందితే మీరు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, మంచి మాట, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహిస్తే, శ్రమలను భరిస్తే, దుఃఖమును సహిస్తే అది మీకు హితమవుతుంది, అది మీకు మేలవుతుంది అని అంటున్నాడు. ఎందుకు అంటే, నాకు ఏ విధంగా మేలవుతుంది, ఏ విధంగా నాకు అది హితమవుతుంది అంటే, దానికి ప్రేరణగా, మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను, శిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను.
ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట ఉంది. 25వ వచనములో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలను జ్ఞాపం చేస్తూ, ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టారు. ఆయన్ని దూషించారు. ఎంతో కపటంగా ఆయన ఎడల ప్రవర్తించారు. అబద్ధ సాక్ష్యాన్ని పలికారు. చెంపల మీద కొట్టారు. యెరూషలేము వీధుల్లో భారమైన సిలువను పెట్టి ఆయన్ని ఈడ్చారు. ఒక రకంగా మతపరమైనటువంటి నేరాలు మోపారు. రాజకీయ సంబంధమైనటువంటి నేరాలు మోపారు. అందులో ఏది కూడా సాక్ష్యాధారాలతో రుజువు చేయటానికి ఏమీ లేకపోయినప్పుడు, రుజువు చేయలేకపోయారు. హేరోదుకు తెలుసు, ఆనాడు మతాధికారులు తెలుసు, పిలాతుకు కూడా, ఆనాడు గవర్నర్గా, రోమా గవర్నర్గా పనిచేసినటువంటి పిలాతు గారికి కూడా స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఆయనను అన్యాయంగా తీర్పు తీర్చి ఆయన శ్రమ పెట్టారు. ఆయన్ని దూషించారు, సిలువ వేశారు. ఎంతో వేదన, బాధ ఆయన అనుభవించాడు. చేతుల్లో శిలలు కొట్టినప్పుడు, కళ్ళల్లో మేకులు కొట్టినప్పుడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన వీపు నాగేటి సాలవలె దునబడినప్పుడు, ఒకడు బల్లెం తీసుకొని ప్రక్కన పొడిచినప్పుడు, నీరు రక్తము కారినప్పుడు ఆయన ఆ శిలువపై ఎంతో శ్రమ పడ్డాడు. అటువంటి శ్రమలు జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మనము అనుభవించేటువంటి శ్రమలు కూడా ఈ లోకంలో మనం సహించడానికి, ఓర్చుకోవడానికి ఎందుకు అన్నాడు అంటే, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో శ్రమలలో ఏ తప్పు చేయకపోయినా తన్ను తాను ఏ విధంగా అప్పగించుకున్నాడో, మనం కూడా ఈ యొక్క లోకంలో మనము ఏ విధంగా పిలువబడ్డాము. కాబట్టి క్రైస్తవుని యొక్క పిలుపులో అన్‌డిజర్వ్డ్ సఫరింగ్ మనము అది అంటే మనకది భరించకూడదు. అది మనకు అంటే తప్పు చేయలేదు. దానికి మనం ఏ నేరం చేయలేదు. మనం ఆ శ్రమ అనుభవించటానికి నేను యోగ్యుడిని కాను. లేకపోతే నేను నాకు ఇటువంటి తప్పు చేయలేదు. కానీ అనుభవించడానికి మనం పిలువబడ్డాము అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల ద్వారా అవి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన శ్రమలను కూడా మనము సహించటానికి, ఓర్చుకోవడానికి ఒక ప్రేరణగా ఉంటుంది. అందువల్లనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-3 ఏమన్నాడు చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. ఆయనను తలంచుకోండి అంటే ఏమి తలంచుకోవాలి? తిరస్కారాన్ని, పాపాత్ములు వ్యతిరేకంగా తిరస్కరించినటువంటి ఆయనను మీరు తలంచుకుంటే ఏం జరుగుతుందంటే ఓర్పు కలుగుతుంది. కాబట్టి ఆయన వైపు మీరు చూడండి అన్నాడు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఆయన వైపు చూస్తే ఓపికతో పెరుగుతాము అన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు మాట చూస్తాం. కాబట్టి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టడం, సిలువను సహించటం, ఓర్పుతో పరిగెత్తటం ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకెంతో ప్రేరణగా ఉంటవి. దేవుడు న్యాయం తీరుస్తాడు. ఈ లోకంలో కాకపోయినా తర్వాత అయినా దేవుడు చూస్తున్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. నాకు ఎదుట ఆనందం ఉంది. కాబట్టి నేను అవమానాన్ని నిర్లక్ష్యపెట్టొచ్చు, సిలువను సహించొచ్చు అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలు ఈ లోకంలో
శ్రమలను సహించటానికి, ఓర్చుకోవడానికి, ముందుకు సాగి వెళ్ళటానికి ఒక ప్రేరేపణగా, ఒక మాదిరిగా ఉంది అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరొక 5 విషయాలు మనం చూస్తాము. అయితే రాబోయే వారాల్లో అది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఈ దినాన ఒకవేళ వాక్యం వింటున్నటువంటి వారిలో నీవు శ్రమలను అర్థం కాక అనేకమైన ప్రశ్నలతో ఉంటే, సిలువ ప్రతి ప్రశ్నకు జవాబు, సిలువలో ప్రతి సమస్యకు పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువారు చూపించాడు కాబట్టి, ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించండి. నీ పాపములను క్షమించేవాడు, నీ శ్రమలను జయించడానికి సహాయం చేసేవాడు, ఈ లోకంలోనే కాదు, ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఆనందకరమైన, సంతోషకరమైన, శ్రమలు లేని, కన్నీరు లేని, దుఃఖము లేనటువంటి ఆ పరలోకంలోకి నిన్ను తీసుకెళ్ళేవాడు ఆయనే కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువు నమ్ముకున్న వారు శారీరకంగా, మానసికంగా లోకంలో అనేకమైనటువంటి శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని, సహించడానికి, ఓర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తద్వారా ఆనందకరమైన జీవితం కొరకు నిరీక్షణ కలిగి ఉందాం. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి మనం అప్పజెప్పుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9484585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.